హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ క్యూ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ స్పాట్ లోన్లో ఎవరైతే లోన్కి ఎలిజిబుల్ అయ్యి ఈడబ్ల్యూఐ పే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈడబ్ల్యూఐ పే చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా కూడా ఈ చిన్న చిన్న మిస్టేక్లు అనేది చేయకండి. ఓకేనా? ఏంటి ఆ మిస్టేక్లు అంటే, ఈడబ్ల్యూఐ పే చేసే విషయంలో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా టైమింగ్ అనేది మెయింటెనెన్స్ చేయండి. టైం టు టైం డ్యూ కట్టడం అనేది కరెక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఏంటంటే నెక్స్ట్ లోన్ అనేది ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? చాలా మంది ఏంటంటే నాకు ఫోన్ కాల్ చేసి చాలా మంది అడగడం జరుగుతుంది, ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సార్, నాకు 2 పేమెంట్లు పెండింగ్ వచ్చింది సార్, ఆ తర్వాత నేను ఎక్స్ట్రా ఏసీ పే చేశాను సార్, వాళ్ళు కంపెనీ వాడు తీసుకున్నాడు సార్, అది గ్రీన్ కలర్ లోనే వచ్చింది సార్, కానీ నాకు నెక్స్ట్ లోన్ అనేది రాలేదు సార్, అక్కడ రెడ్ కలర్ లో చూపిస్తుంది సార్. అప్పుడే ఆల్రెడీ నాకు ఫస్ట్ లోన్ క్లియర్ అయిపోయి 1 వారం అయిపోయింది, 10 days కూడా అయిపోయింది, కానీ నెక్స్ట్ లోన్ అనేది నాకు రాలేదు సార్. ఏంటి సార్ ప్రాబ్లం సార్, ఏం చేయాలి సార్, నేను నెక్స్ట్ లోన్ రావాలని నేను ఏం చేయాలి సార్? చాలా మంది ఫోన్ చేసి అడగడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇంక ఏం చేసే కాదనమాట. ఓకేనా? ఎందుకంటే ఎప్పుడైతే 2 పేమెంట్లు పెండింగ్ అని చెప్పి వచ్చిందో, ఆల్రెడీ ఒక పేమెంట్ పెండింగ్ అని వచ్చినప్పుడే మీరు జాగ్రత్త పడాలి. ఓకేనా? ఒక పేమెంట్ ఎప్పుడైతే పెండింగ్ అని వచ్చిందో అప్పుడు రెండో పేమెంట్ పెండింగ్ అని రాకుండా చూసుకునే బాధ్యత మీదనమాట. అలా చూసుకోవాలి. ఎప్పుడైతే ఒక పేమెంట్ పెండింగ్ అని వచ్చిందో అప్పుడు మనం కట్టాల్సిన అమౌంట్ ఎంత అయితే ఉందో, ఇంకా ఎన్ని డూలు అయితే మీరు కట్టాలో అన్ని డూలు ఆటోమేటిక్గా మనం అక్కడ పెట్టించుకొని ఆల్రెడీ ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అక్కడే పెట్టుకొని మీరు మేనేజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మళ్ళీ వాడు ఆ రెండో పేమెంట్ పెండింగ్ అమౌంట్ని క్లియర్ చేసుకునేసి నెక్స్ట్ లోన్ ఇవ్వడానికి అవకాశం అనేది వాడు ట్రై చేస్తాడనమాట అండి. ఓకేనా? మీరు 2 పేమెంట్లు పెండింగ్ అని వచ్చిన తర్వాత మీరు మనీ వేసినా కూడా మీరు ఎక్స్ట్రా మనీ వేసి తర్వాత ఏంటంటే నెక్స్ట్ పేమెంట్ నెక్స్ట్ లోన్కి ఎలిజిబుల్ చేయడానికి అవకాశం అనేది వాళ్ళకి ఉండదు అనమాట అండి. ఓకేనా? దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తున్నాను ఇక్కడ. కంపెనీ మనకి ఫస్ట్ లోన్ అయితే 1800 పేమెంట్ ఇస్తుంది. ఓకేనా? రెండో లోన్ అయితే 4000 పేమెంట్ ఇస్తుంది. ఓకేనా? వాళ్ళు ఇచ్చిన పేమెంట్ తిరిగి వాళ్ళకి పే చేస్తున్నాం అంతే అండి. మన చేతిలో డబ్బులు తిరిగి పే చేయట్లేదు. అక్కడ మనం కష్టపడిపోవడానికి ఆ టైంకి మన చేతిలో డబ్బులు ఉంటాయా ఉండవా అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇచ్చేది 1800 ఇస్తున్నారు. ఆ 1800 తిరిగి మనకు కట్టమంటున్నారు. ఆ 1800 తిరిగి కట్టినందుకు గాను మనకు 450 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ లోన్ అయితే 4000 రూపాయలు అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ 4000 రూపాయలు తిరిగి మనం వాళ్ళకి పే చేస్తున్నామండి. మళ్ళీ మన ఇంట్లో ఎక్కడో మన పాకెట్లో తీసుకొచ్చి మనకి వాళ్ళకి పే చేయట్లేదండి. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి కట్టడానికి మీకు ఎంత కష్టపడిపోయి ఈ డ్యూ అనేది మిస్ అవుతున్నారనమాట అండి. మిస్ అవుతున్నాం. దాంతో కాకుండా అక్కడి నుంచి ఏంటంటే నెక్స్ట్ లోన్కి రాకపోతే మీరు ఎంత ఇబ్బంది పడతారో అప్పుడు చూడండి. ఓకేనండి? దాని గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డ్యూ విషయంలో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వీలైనంత మటుకు అమౌంట్ని తీసుకోకుండా వాలెట్లోనే ఉంచేయండి. వాలెట్లోనే ఉంచేస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ లోన్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అనమాట అండి. ఓకేనా? ఇక్కడే మీరు మధ్యలో ఆగిపోవడం వల్ల ఏంటంటే మీరు మంచి అమౌంట్ మిస్ అవుతారు అనమాట అండి. నేను మీకు ఒక లైవ్ లో నా డౌన్లైన్ లోనే మాకు ఇలా నా డౌన్లైన్ లోనే ఒక ఇద్దరికి ఈ విధంగా జరిగింది అనమాట. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఆలకించలేదు. మీకు ఆ లైవ్ లో మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ ఐడి లాగౌట్ కొట్టి ఆ ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ నా డౌన్లైన్ ఐడి అనమాట. వాళ్ళకి చెప్పినట్టు చెప్పాను వాళ్ళకి. ఏమండి, మీకు ఆల్రెడీ ఒక పెండింగ్ పేమెంట్ అనేది ఆల్రెడీ అక్కడ చూపిస్తుంది, అక్కడ పెండింగ్ అని. ఓకేనా? రెండోది ఏంటంటే పెండింగ్ అని చూపించి అవకాశం మీరు తెచ్చుకోకండి అని ఆల్రెడీ నేను చెప్పాను అనమాట. వాళ్ళు చెప్తే ఏంటంటే వాడేదో అలా చెప్తాడులే, ఏం కాదు, వాడు ఇచ్చేస్తాడు అన్నట్టుగా ఏం చేశారంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారన్నమాట. నిర్లక్ష్యం చేసి రెండో పేమెంట్ కూడా పెండింగ్ అని వచ్చి వరుసనే 2 పేమెంట్లు, మళ్ళీ మధ్యలో ఒకటి, ఆ తర్వాత మళ్ళీ ఒకటి కరెక్ట్గా కట్టి ఒకటి మళ్ళీ పెండింగ్ వచ్చినా కూడా ఏదో కొంతవరకు న్యాయము అన్యాయం అనేది వాడు కొంచెం కనిపెడతాడు కాబట్టి పర్వాలేదు. 2 పేమెంట్లు వరుసనే అక్కడ ఏంటంటే పెండింగ్ అని చెప్పి రావడం జరిగింది. ఓకేనా? వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే లోన్ అనేది సెలక్షన్ చేయలేదన్నమాట. మీకు కూడా చూపిస్తాను. వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మనకి. చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏంటంటే లోన్ వచ్చినట్టు చూపిస్తుంది కదండి. ఫస్ట్ లోన్ క్లియర్ అయిపోయింది, రెండో లోన్ 5000 లోన్ వచ్చినట్టు చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? అలాగే ఇక్కడ క్లిక్ టు డిస్బర్స్ బ్లూ కలర్ లో కూడా చూపిస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా లోన్ వచ్చిన వాళ్ళకి తర్వాత లోన్
నెక్స్ట్ లోన్ రాకుండా పెండింగ్ లో ఉన్న వాళ్ళకి ఈ విధంగానే చూపిస్తుంది అనమాట. కానీ మీరు ఇలా అన్నప్పుడు ఏంటంటే టక్కనే మీరు క్లిక్ టు డిస్పోజబుల్ కొడుకుంటారు. మనకు లోన్ వచ్చింది, మనం వాలెట్ పంపించుకోవడం చెప్తాను. ఒకసారి మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి, లైవ్ లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మనం ఎప్పుడు కూడా ఏ లోన్ వచ్చినా మనం క్లిక్ టు డిస్పోజబుల్ కొడితేనే మన వాలెట్కి వెళ్తుంది కదా. ఇక్కడ నేను మీకు లైవ్ లో మీకు కొట్టి చూపిస్తున్నాను చూడండి. క్లిక్ టు డిస్పోజబుల్ కొట్టాను, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, పైన టాప్ అప్ చూపిస్తుంది, యువర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ లోన్. 2 డూలు మీరు మిస్ చేశారు, దానివల్ల మీకు లోన్ అనేది రాలేదు అని చెప్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోయి డాష్ బోర్డ్ క్లిక్ చేసుకునేసి ఇక్కడ చూసుకోండి, వాలెట్ లో చూసుకోండి. వాలెట్ లో ఎంత ఉంది? 160 రూపాయలు ఉంది, రాదనమాట. ఓకేనా. ఆల్రెడీ చూసుకోవచ్చు, ఈ పెండింగ్ లో క్లియర్ అయిపోయి 2వ తారీఖుతోనే ఈ పేమెంట్ అనేది ఫస్ట్ లోన్ అనేది క్లియర్ అయిపోయింది. వచ్చే లోన్ ఉంటే 3వ తారీఖుని మనకి లోన్ నెక్స్ట్ లోన్ అనేది రావాలి. ఆల్రెడీ 3వ తారీఖుని లోన్ అనేది అక్కడ సెలక్షన్ అయిపోయింది, ఆల్రెడీ వచ్చింది. అంటే అక్కడ సిస్టమ్ లో క్రియేట్ అవుతుంది కాబట్టి సిస్టమ్ లో క్రియేట్ అయిపోయింది. అదే విధంగా అదే సిస్టమ్ లో ఇక్కడ కూడా 2 పేమెంట్లు ఎవరైతే అడ్డు మిస్ చేస్తారో, పెనాల్టీ అని చెప్పి పెనాల్టీ కట్టి మిస్ చేస్తారో వాళ్ళకి అదే సిస్టమ్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, కానీ వాలెట్కి పంపిస్తుంది అనమాట. ఓకేనండి. అదే సిస్టమ్ మన లోన్ పంపించింది ఆల్రెడీ. మనకి ఇక్కడ చూసుకున్నట్టుగా లోన్ ఏంటంటే లోన్ ఇక్కడ పంపించింది ఆల్రెడీ. ఓనే క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ రెడ్ కలర్ లో టాప్అప్ చూపించేస్తుంది. అదే మీరు ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు ఏంటంటే వాలెట్ లోకి మనీ అనేది పంపించదు అనమాట. సిస్టమ్ అనమాట ఇదంతా. అందుకని ఏంటంటే సిస్టమ్ లో అమర్చబడిపోయి ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి మిస్టేక్లు చేయకుండా కరెక్ట్ గా ఆ సిస్టమ్ అయితే ఎలాగా కరెక్ట్ గా టైం టు టైం వర్క్ చేస్తుందో అదే విధంగా మనం కూడా వర్క్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మనం మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఫస్ట్ లోన్ కి ఎలిజిబుల్ అయ్యి 2 లోన్ కి ఎలిజిబుల్ కాలేకుండా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ ఫస్ట్ ఐడికి 1600 కట్టారు, అలాగే 2వ ఐడికి 1600 కట్టారు, అలాగే 3వ ఐడికి 1600 కట్టారు. అంటే అక్కడ 4800 రూపాయలు కట్టారు. కట్టి ఫస్ట్ లోన్ కి ఎలిజిబుల్ అయ్యారు. ఎలిజిబుల్ అయ్యి ఫస్ట్ లోన్ తోనే వాళ్ళు స్టాప్ అయిపోయారు. ఓకేనండి. ఆ 4800 లాస్, ఇక్కడ ఇది ఒక లాస్. ఓకేనా. ఇదే ఐడి మీ 9 లోన్ల వరకు కంటిన్యూ అయింది అనుకోండి. ఒకవేళ 9 లోన్ ఇక్కడే స్టాప్ అవ్వకుండా 9 లోన్ల వరకు కంటిన్యూ అయింది అనుకోండి, అక్కడ మనకి ఎంత వచ్చిందండి? 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్, ఒక 450 రూపాయల కోసం మీరు కకృతి పడిపోయి ఈ వాలెట్ లో మనీ తీసుకునేసి మీరు వాడుకునేసి వాడి మనీ వాళ్ళకి ఇవ్వడానికి ఇంత కష్టపడిపోయి మీరు ఆ పెనాల్టీ వేయించుకున్నారు ఇక్కడ. ఓకేనా. 450 రూపాయల కోసం 450 రూపాయలు ఎక్కడ? 3,88,450 రూపాయలు ఎక్కడ? చూడండి, ఇంత డబ్బు మిస్ అయింది అనమాట ఈ ఐడి. ఓకేనా. ఈ ఐడి ఇంత డబ్బు 3,88,450 రూపాయలు మిస్ అయింది. జస్ట్ ఎక్కడ 450 రూపాయలు కకృతి పడి మన వాలెట్ లో ఉన్న 1800 మన అకౌంట్ పంపించుకొని తిరిగి వాళ్ళు కట్టలేనందుకు గాను మనకి ఈ శిక్ష అనమాట ఇది. ఓకేనండి. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే అండి, చిన్న అమౌంట్లకి ఎవరు కూడా కకృతి పడిపోవద్దండి. పెద్ద అమౌంట్ వచ్చింది అనుకోండి అప్పుడు తీసుకోండి, అప్పుడు కూడా కంపెనీ తీసుకోవద్దని కూడా చెప్పట్లేదు, అలాగే నేను కూడా తీసుకోవద్దని చెప్పట్లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ 450 రూపాయలకి ఆ 500 రూపాయలకి కకృతి పడిపోయి ఈ 3,88,000 రూపాయలు పోగొట్టుకోవడం ఎందుకు, మధ్యలో స్టాప్ అయిపోయి అని నేను చెప్తున్నాను అనమాట అండి. ఓకేనా. ఆ విషయం కొద్దిగా ఆలోచించండి, ఆలోచించుకునేసి మంచి నిర్ణయం మీరే తీసుకునేయండి. ఇప్పుడు ఈ ఐడికి ఏం చేసినా కూడా లోన్ అనేది కంటిన్యూ అవ్వదు అనమాట, ఆల్రెడీ స్టాప్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఏంటంటే లోన్లు పెరిగిపోతూనే ఉంటాయి. ఇక్కడ 1 by 1 లోన్లు పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ. కానీ మన క్లిక్ టు డిస్పోజబుల్ కొట్టినప్పుడు అక్కడ పేమెంట్ ఏదైతే ఉందో అది వాలెట్కి అనేది వెళ్దనమాట. దానివల్ల ఏంటంటే ఇలాంటి చిన్న మిస్టేక్లు ప్రతి ఒక్కరు కూడా చేయకుండా కంటిన్యూ అవ్వండి. ఎన్ని ఐడీలు అయితే మీరు వేస్తున్నారో అన్ని ఐడీలకి కూడా ఒక్కొక్క ఐడికి 3,88,000 రూపాయలు తీసుకోండి. అది ఈ స్పాట్ లో ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం అనమాట అండి ఇది. ఓకేనా. ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునేసి మంచిగా వర్క్ చేసుకోండి. ఓకేనా. ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.